గణపతియే నమః. సకల ఆటంకాలు తొలగించే సంకట గణపతి వ్రతం ఇలా ఆచరిస్తే విద్యార్థులకు తిరుగు ఉండదు. అలాగే వ్యాపార అభివృద్ధి, జ్ఞానసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. నియమనిష్టలతో సంకట గణపతి వ్రతం ఆచరిస్తే సంకటాలు దూరం అవుతాయి. సౌమ్య సంకట చతుర్థి సంకట చతుర్దశి ఏర్పడే వారాన్ని అనుసరించి పేరు మారుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం బుధవారాన్ని సౌమ్యవారమని కూడా అంటారు. బుధవారం సంకట చతుర్దశి ఏర్పడితే అది చాలా విశిష్టమని పండితులు చెబుతున్నారు. ఇంతటి విశిష్టమైన సౌమ్య సంకట చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, విద్యార్థి జ్ఞానం సిద్ధిస్తుంది శాస్త్రవచనం. అంతేకాకుండా చేసే పనుల ఆటంకాలు తొలగి విజయాలు చేకూరుతాయి. డిసెంబర్ 18వ తేదీ బుధవారం సౌమ్య సంకట చతుర్దశి సందర్భంగా ఈ వ్రతం ఎలా జరుపుకోవాలో వ్రత కథను గురించి తెలుసుకుందాం. సంకటహర చతుర్దశి వ్రత విధానం. సంకట చవితి వ్రతాన్ని 3, 5, 9, 12 లేదా 21 నెలలు ఆచరించడం ఉంటుంది. ఈ వ్రతం చేసే రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా పసుపు కుంకుమతో అలంకరించిన పీట మీద గణపతి ప్రతిమను ఉంచి ముందుగా షోడశ నామాలతో గణపతి పూజించాలి. విఘ్నేశ్వర బియ్యం ఇలా కట్టుకుంటారు కొంతమంది. ముందుగా ఎరుప వస్త్రం తీసుకుని దానికి పసుపు కుంకుమ పెట్టి అందులో 3 గుప్పిళ్ళ బియ్యాన్ని పోసి ఒక తమలపాకు, 5 ఎండు ఖర్జూరాలు, 5 పసుపు కొమ్ములు వక్కలు ఉంచి 11 రూపాయల దక్షిణ ఉంచి మనసులో కోరికను చెప్పుకొని గణపతికి చెప్పుకొని ముడుపు మూట కట్టి ఉంచుకోవాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ముడుపు మూటను గణపతికి ముందు ఉంచి ధూప నైవేద్యాలు, కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించాలి. సాయంత్రం పూజ. సంకట గణపతి పూజ సాధారణంగా సాయంత్రం వేళ తర్వాత చేస్తారు. ఎవరైతే చవితి సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుందో ఆ రోజు సంకట చవితి జరుపుకుంటారు శాస్త్రం చెప్పబడుతుంది. సంకట గణపతి వ్రతం చేసేవారు సాయంత్రం వేళ వినాయకుని ఆలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణాలు చేయాలి. వినాయకుడి గరిక సమర్పించాలి. శక్తి ఉన్నవారు ఆ రోజు ఆలయంలో గణపతి హోమం జరిపించుకుంటే మంచిది. లేని వారు వినాయకుడికి పంచామృత అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవచ్చు. వెళ్ళలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో సూర్యాస్తం తరువాత విఘ్నేశ్వరుని పంచామృతాలతో అభిషేకించి అష్టోత్తర శతనామాలు స్వామివారికి చదివి అర్చించి కొబ్బరికాయలు, పండ్లు, మోదకాలు, పులిహోర నైవేద్యంగా గణపతికి సమర్పించాలి. ఇవేమీ సమర్పించలేకపోయినా ఒక బెల్లం నివేదన సమర్పించి గణపతి వ్రత కథను చదువుకుని పూజా అక్షంతలు శిరస్సును వేసుకోవాలి. రాత్రి చంద్ర దర్శనం తర్వాత స్వామికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస దీక్ష పూర్తవుతుంది. సౌమ్య సంకటహర చతుర్దశి వ్రత ఫలం. ముఖ్యంగా సంకటహర చతుర్దశి ఈసారి బుధవారం రావడం వల్ల గొప్ప విజయం పండితులు చెబుతున్నారు. ఈరోజు గణపతిని ఆరాధిస్తే చేపట్టిన పనులు ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయని, ముఖ్యంగా వ్యాపార లాభాలు జోరుగా వస్తాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాగే విద్యార్థులు కూడా చదువులో బాగా రాణిస్తారు, గొప్ప విజయం సొంతం చేసుకుంటారు. రానున్న సౌమ్య సంకట చవితి రోజు మనం కూడా గణపతిని ఆరాధిస్తే సకల శుభాలు పొందుతాయి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.